శిక్ష పొందుకొని దాని నుంచి వచ్చే జీతాన్ని కూడా మన నుంచి తీసివేశాడు. అయితే ఒక తల్లి, చాలా మంది తల్లులు ఉన్నారు ఇక్కడ, అయితే వాళ్ళకి ఏంటి ప్రసవ సమయంలో ఎట్లాంటి వేదన ఉంటుందంటే శరీరంలో ఉన్న ఎముకలన్నీ ఒక్కసారిగా విరిగితే ఎంత నొప్పి ఉంటుందో, ఎంత బాధ ఉంటుందో అంతటి వేదనను అనుభవిస్తుంది ఒక తల్లి, ఒక బిడ్డ బయటకు వచ్చేటప్పుడు. కానీ ఆ సమయంలో ఆ తల్లి మనసులో ఉండే ఒక కోరిక ఏంటి అంటే, నా బిడ్డ నేను ఎంత బాధ అయినా భరిస్తాను, నా బిడ్డ క్షేమంగా బయటకు వస్తే చాలు అని చెప్పేసి ఆమె కోరుకుంటుంది. అయితే యేసు ప్రభు కూడా శిలువలో వేయబడినప్పుడు ఆయన యొక్క బాధ, తీవ్రమైన నొప్పిలో కూడా ఆయన మనసులో ఉన్నది మనమే, అంటే నా బిడ్డ నా ద్వారా రక్షణ పొందితే చాలు అని చెప్పి మన కోసం ఆయన ఇంతటి శ్రమలని, ఇంతటి బాధని అనుభవించాడు. అయితే మనం